హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే స్పెషల్ కోడిగుడ్డు క్యాప్సికమ్ కర్రీ. ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ పరోటాలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఎలా చేశానో చూసేద్దాం రండి. చాలా సింపుల్, చాలా ఈజీ. వీటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. 2 పెద్ద క్యాప్సికము, ఒకటైనా పర్వాలేదు. నెక్స్ట్ అయితే నేను ఒక 6 కోడిగుడ్లు తీసుకున్నాను. పెద్ద ఉల్లిపాయ ఒకటి, 2 పెద్దవి ఎర్రటి టమాటాలు తీసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే బండ్లో పెట్టుకొని ఆయిల్ పోసేసుకోవాలి. ఎగ్ కర్రీ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులో ఉల్లిపాయ అయితే చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. అవి వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకొని పసుపు, కొద్దిగా ఉప్పు, కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని టమాటాలను బాగా మగ్గనివ్వాలి. టమాటాలు ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మనమైతే క్యాప్సికమ్ ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేసుకుంటే తొందరగా కుక్ అయిపోతాయి. ఈ క్యాప్సికమ్ తొందరగానే కుక్ అయిపోతాయండి. మూత పెట్టుకొని అలా సిమ్లో కలుపుకుంటూ ఉడికించేసుకుంటే తొందరగానే కుక్ అయిపోతాయి. మనం కోడిగుడ్లను కూడా పక్కన ఉడికించుకోవాలి. కుక్కర్లో కానీ విడిగా కానీ ఉడికించుకోవచ్చు. ఇవి ఉడికిన తర్వాత తీసి ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే క్యాప్సికమ్ వేగిన తర్వాత 2 స్పూన్ల కారం అయితే వేసుకొని సిమ్లో పెట్టుకొని అలాగే ఆయిల్లో మగ్గనిచ్చేసి ఇప్పుడైతే మనకి కూరకు సరిపడా 1 కప్పు వాటర్ తీసుకొని గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని 1 టీ స్పూన్ అయితే ధనియాల పొడి వేసుకున్నాను. గరం మసాలా కొంచెం తీసుకున్నాను. టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే వేసుకోండి. తర్వాత మనం ఉడికించుకున్నాం కదా, ఆ ఎగ్స్ తీసుకొని ఇలా కట్ చేసుకొని కూరలో వేసుకొని ఇలా కలుపుకోవాలి. కూర కొంచెం దగ్గర పడిన తర్వాత దించి ఇలా సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్, ఈజీగా చేసేసుకోవచ్చు. చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.